వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. అగ్నిగోళంలా మారిన సూర్యుడు భారత్కు ముప్పు, ఇస్రో కీలక ప్రకటన. వాళ్ళ ముగ్గురు లెంపలేసుకోవాలి, వైఎస్ జగన్ సంచలన డిమాండ్. భారత ఐటీ రంగాన్ని వణికించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఒక్కరోజే 2 లక్షల కోట్ల సంపద ఆవిరి. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. జీవజాతికి ప్రాణాధారమైన సూర్యుడు ప్రస్తుతం ఉగ్ర రూపం దాల్చాడు. సూర్యుడి ఉపరితలంపై యాక్టివ్ రీజియన్ 14366 అనే అయస్కాంత ప్రాంతంలో వరుసగా భారీ పేలుళ్లు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 1న సంభవించిన X8.1 క్లాజ్ సౌర జ్వాల సైంటిస్టులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇది 2026 సంవత్సరంలోనే అత్యంత శక్తివంతమైన పేలుడుగా నమోదైంది. ఈ పేలుళ్ల వల్ల వెలువడే విద్యుత్ అయస్కాంత రేడియేషన్ కాంతి వేగంతో భూమి వైపు దూసుకొస్తోంది. దీని ప్రభావంతో భూమి పై పొరల్లోని ఇనోస్పియర్ దెబ్బతినే అవకాశం ఉంది. తమ పార్టీ నేతలు ఏం చేశారని ప్రభుత్వాన్ని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. గుంటూరులో అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అయిపోయిందని ఆరోపించారు. తమ నేతల ఇళ్లపై దాడులు చేసి భయానక వాతావరణాన్ని సృష్టించారని మండిపడ్డారు. అంబటి రాంబాబు, జోగి రమేష్, విడుదల రజని, బొల్లా బ్రహ్మనాయుడుపై దాడి అత్యంత హేయమైన చర్య అని, వాళ్ళు చేసిన తప్పేంటని జగన్ ప్రశ్నించారు. తిరుమల లడ్డు వ్యవహారంపై ఉద్దేశపూర్వకంగా సీఎం చంద్రబాబు దుష్ప్రచారం చేశారని జగన్ వ్యాఖ్యానించారు. భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో ఐటీ రంగానికి ఇది ఒక బ్లాక్ వెడ్నెస్డేగా మిగిలిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో సాఫ్ట్వేర్ కంపెనీల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందనే ఆందోళనలు ఇన్వెస్టర్లలో ఒక్కసారిగా పెరిగాయి. ఈ భయంతో మదుపరులు తమ వద్ద ఉన్న ఐటీ షేర్లను భారీగా విక్రయించడంతో ఒక్కరోజే సుమారు 2 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద గాలిలో కలిసిపోయింది. 2020 మార్చిలో కరోనా సమయంలో వచ్చిన భారీ పతనం తర్వాత ఐటీ రంగం ఈ స్థాయిలో కుప్పకూళ్లం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈ భారీ పతనానికి ప్రధాన కారణం అమెరికాకు చెందిన ఏఐ స్టార్టప్ ఆంథ్రోపిక్ విడుదల చేసిన సరికొత్త ఆటోమేషన్ టూల్ అని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మనుషుల ప్రమేయం లేకుండానే క్లిష్టమైన సాఫ్ట్వేర్ పనులను ఈ టూల్ పూర్తి చేయగలదని తెలియజేయడంతో భవిష్యత్తులో భారతీయ ఐటీ కంపెనీల అవసరం తగ్గుతుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ పరిణామం భారత ఐటీ సేవల రంగంపై పెను ప్రభావాన్ని చూపుతుందని, ముఖ్యంగా సర్వీస్ బేస్డ్ కంపెనీల మనుగడ కష్టమని ఇన్వెస్టర్లు భావించడం అమ్మకాల ఒత్తిడికి ప్రధాన కారణమైంది. దేశీయ ఐటీ దిగ్గజాలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి కంపెనీలు సైతం ఈ సునామీ నుంచి తప్పించుకోలేకపోయాయి. ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఈ కంపెనీల షేర్లు కుప్పకూలడం ప్రారంభించగా మిడ్ క్యాప్ ఐటీ షేర్లు కూడా భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఐటీ ఇండెక్స్ భారీగా పడిపోవడంతో సెన్సెక్స్, నిఫ్టీలపై కూడా ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ప్రతి చిన్న ప్రతికూల వార్త ఐటీ రంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తరుణంలో ఆంథ్రోపిక్ తెచ్చిన మార్పు ఒక భారీ కుదుపుగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఐటీ కంపెనీలు తమ వ్యాపార నమూనాను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. గన్నవరం మండలం చిక్కవరం గ్రామంలోని సమత గ్రామైక్య సంఘం బుక్ కీపర్ పీకా నరసమ్మ అక్రమాలకు పాల్పడడంతో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వెలుగు అధికారులను ఆదేశించిన నేపథ్యంలో విచారించి ఆమెను తొలగించారు. అనంతరం సమత గ్రామైక్య సంఘం నూతన బుక్ కీపర్గా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆశీస్సులతో తంగెళ్లమూడి కోటేశ్వరమ్మను నియమించారు. అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో తొలగించిన పీకా నరసమ్మ మళ్ళీ తన బుక్ కీపర్గా కొనసాగడానికి అనేక ప్రయత్నాలు చేయడంతో పాటు గ్రామంలోని మహిళా సంఘాల సభ్యులను సైతం బెదిరించి తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పీకా నరసమ్మ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావును కలిసి తనకు అన్యాయం జరిగిందని, మళ్ళీ తనకు బుక్ కీపర్గా కొనసాగడానికి సిఫార్సు చేయాలని కోరారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఈ విషయాన్ని గురించి విచారణ చేశారు. పీకా నరసమ్మ స్థానంలో బుక్ కీపర్గా నియమించిన తంగెళ్లమూడి కోటేశ్వరమ్మను బుక్ కీపర్గా కొనసాగడానికి సిఫార్సు లేఖను ఆయన స్వయంగా అందించి విధుల్లో కొనసాగాలని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా తంగెళ్లమూడి కోటేశ్వరమ్మ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్న, గన్నవరం నియోజకవర్గం ఎస్సీసీఎల్ అధ్యక్షుడు అమలదాసు, ఆమర్తల సోమేశ్వరరావు, చిక్కవరం గ్రామ టీడీపీ పార్టీ అధ్యక్షుడు మణిమాల అప్పారావు, చిక్కవరం గ్రామ టీడీపీ నాయకులు రేవూరి శివరామకృష్ణలకు కృతజ్ఞతలు తెలిపారు. పలువురు డ్వాక్రా మహిళలు కూడా కోటేశ్వరమ్మతో కలిసి వారికి కృతజ్ఞతలు తెలిపి హర్షం వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లలో మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నో అక్రమాలకు పాల్పడిందని రాష్ట్ర సర్పంచ్ ఫోరం మాజీ అధ్యక్షుడు మైపాల్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రామాయంపేట మున్సిపాలిటీ డ్రైనేజ్ వ్యవస్థ, సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే రామాయంపేట మున్సిపల్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే రోహిత్ సహకారంతో 30 కోట్ల నిధులు మంజూరు కాగా
అదనంగా మరో 15 కోట్లు నిధులు మంజూరు చేశామని వారు అన్నారు. అనేది అభివృద్ధి గత 10 జరగలేదు కాబట్టి ఇప్పుడు యువ నాయకుడు మైనంపల్లి రోహిత్ గారు గెలవగానే రామాయంపేట పట్టణానికి 35 కోట్ల నిధులు ఇచ్చి ఎంతో అభివృద్ధి చేసిండు. మళ్ళా ఈ 15 రోజుల మునిపే రామాయంపేట పట్టణానికి 15 కోట్ల నిధులు కూడా తేవడం జరిగింది. అలాగే యువ నాయకుడు కృషి వలన మైనంపల్లి గారు కృషి వలన ఇక్కడ 200 కోట్లతోని ఒక స్కూల్ కూడా రావడం జరిగింది. ఇక్కడ ఏ గల్లీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మైనంపల్లి కుటుంబ సేవలు ప్రతి ఇంటికి చేరినాయి కాబట్టి ఎవరు చూసినా కాంగ్రెస్ పార్టీ కోటేస్తాం, చేతి గుర్తు కోటేస్తాం. గత 10 ఏళ్ల పాలనలో ఇక్కడ అవినీతి అక్రమాలు బాగా జరిగాయని వారిని ఈ దరికి కూడా చేరనీయమని అభివృద్ధి చేసే పార్టీకే ఓటేస్తామని అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు, ఇన్ఛార్జిగా మంత్రిగా వివేక్ వెంకటస్వామి గారు ఉన్నారు, పెద్దలు మైనంపల్లి హనుమంతన్న గారు ఉన్నారు, యువ నాయకుడు మైనంపల్లి రోహిత్ గారు ఉన్నారు. కాబట్టి అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ వల్లే జరుగుతుంది. కాబట్టి 12 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలు ముందుకు రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు రామాయంపేట నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతిపేట రామగిరి రామాలయం కొత్త హంగులతో ముస్తాబై సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించి భక్తులను మన్ననలు పొందారు. ఇక ఈ రామగిరి ఆలయంలో రామాలయంతో పాటు వెంకటేశ్వర స్వామి ఆలయం, శివాలయం ఉన్న పురాతన పుణ్యక్షేత్రం ఇది. ఇదిలా ఉంటే సీతారాముల కళ్యాణం అనంతరం ఇంతవరకు రామగిరి రామాలయంలో కానీ ఏ ఇతర రామాలయాల్లో కానీ ఇంతటి జుగుప్సాకరమైన ఘటన చూడలేదని రామభక్తులు ముక్కున వేలేసుకుంటున్నారు. దేవాలయాల సముదాయం కలిగి ఉన్న రామాలయంలో రథోత్సవం రోజున వెలుగు చూసిన ఘటన ఇది. పవిత్రమైన ఆలయంలో రామనామ స్మరణతో మారుమోగాల్సిన దేవాలయ ప్రాంగణంలో మొట్టమొదటిసారిగా అందరినీ ఆలోచింపచేసే విధంగా ఈ పవిత్రమైన ఆలయాన్ని దెబ్బతీసే విధంగా కొంతమంది నిర్వాహకులు ఇతర రాష్ట్రాల నుండి క్లబ్ డాన్సర్లను రప్పించి ఫోక్ సాంగ్లతో ద్వందర్ధాల పాటలతో చిందులు వేస్తూ నీచ సంస్కృతిని ప్రవేశపెట్టి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. దీనికి ఉత్సవ కమిటీ సోదరుడు ఓ ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి పవిత్ర రామాలయంలో క్లబ్ డాన్సర్లతో చిందులు వేస్తూ మన సంస్కృతి ఎక్కడి దాకా వెళ్ళింది అంటూ భక్తులు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. నంద్యాల జిల్లా డోన్ మున్సిపాలిటీ రాస్తాను తెలుగు తమ్ముళ్లు కబ్జాకు పాల్పడుతున్నారు. డోన్ పట్టణంలోని సాక్షి కాలనీలో మున్సిపాలిటీకి సంబంధించిన 40 అడుగుల రోడ్డు కబ్జా చేస్తున్న టీడీపీ నాయకుడిని మాజీ సర్పంచ్ కాలనీ వాసులు కాలనీ రోడ్డులో ఫినిషింగ్ ఎందుకు వేస్తున్నారని ప్రశ్నిస్తే స్థానికంగా ఉన్న ఆడవాళ్లను లాయర్ని సైతం చూడకుండా వారిపై దౌర్జన్యానికి దిగి భయోందరణకు గురి చేసి వీధి గుండాల వలె ప్రవర్తించడం స్థానికులను కలవరపెడుతోంది. మేమేం తప్పమంటున్నాం మిమ్మల్ని ఏమైనా అంటున్నామా అన్న? మేమేనా తప్పన్నామా మిమ్మల్ని? రానిలేనా? మేమేం రాలేదన్నా. సర్వేకి అప్లై చేసింది. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ పంపిణీ చేశారు. నియోజకవర్గ ప్రజలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ వరమని ప్రభుత్వ విప్ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ అన్నారు. బుధవారం గంగాధర నెల్లూరు నియోజకవర్గం కేంద్రంలో 76 మంది లబ్ధిదారులకు 66 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే సీఎం రిలీఫ్ ఫండ్ ఎక్కువ ఇచ్చిన నియోజకవర్గం మనదేనని, మన నియోజకవర్గంలో 3 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశామని తెలిపారు. ఒక పక్క అభివృద్ధి, రెండు కళ్ళులాగా మంచిగా దూసుకెళ్తున్నాం. మనం ఎక్కడ జనాలను ఇబ్బంది పెట్టడం లేదు. బ్రహ్మాండంగా పరిపాలన పోతుంది. పెన్షన్లు వస్తున్నాయి. అన్ని సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయినాయి. అన్నీ చేస్తున్నాం. ఇంకా ఒకటి 2 కావాల్సింది, అది కూడా 18 మంత్స్లోనే ఇవన్నీ చేసాం. ఇంకా ఈ 5 మంత్స్లో కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తుందని చెప్పి మీకు హామీ ఇస్తున్నాను. సో కాబట్టి ఇది మంచి ప్రభుత్వం. ఇదే విధంగా మీ సహకారం ఎప్పుడు ఉండాలని చెప్పి మేమందరినీ కూడా కోరుకుంటున్నాం. స్పెషల్లీ కూటమి ప్రభుత్వాన్ని, మన ఉమ్మడి నాయకుల్ని ఒకటే కోరుతున్నాను. కొంతమంది కావాలనే ప్రభుత్వం మంచిగా నడుస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి అక్కడ, అక్కడ నుంచి ఇక్కడ ఆలోచన సృష్టించడానికి ట్రై చేస్తారు. ఇలాంటి బోగస్ మాటలు మనం వినవద్దు. మనం ఎలా మంచిగా పనిచేసుకొని ముందుకు పోతున్నామో అదే విధంగా దూసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి మీ అందరినీ కూడా సీనియర్ నాయకులు, కార్యకర్తలు, జనసేనలో ఉండేవాళ్ళు, తెలుగుదేశం పార్టీలో ఉండేవాళ్ళు, బీజేపీలో ఉండేవాళ్ళు, ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో ఉండేవాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి అన్నదమ్ములుగా పనిచేసి ఇక్కడ ఈ జీడినెల్లూరులో తెలుగుదేశం పార్టీ జెండా, ఉమ్మడి కూటమి ప్రభుత్వం జెండా. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం లోకల పెద్దలు కుటుంబాన్ని వెలివేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
ముసనూరు మండలం కొర్లకుంట గ్రామ పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొలుసు పార్థసారథి ఫిర్యాదులు స్వీకరించే క్రమంలో ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసనూరు మండలం చింతలపల్లి గ్రామంలో గ్రామ పెద్దలు ఓ కుటుంబాన్ని 5 సంవత్సరాల క్రితం వైఎస్ఆర్ పార్టీ నాయకుల అండదండలతో వెలివేశారని బాధితుడు మండవల్లి బెనర్జీ రాజశేఖర్ ఫిర్యాదు చేశారు. 5 సంవత్సరాల క్రితం మండవల్లి బెనర్జీ తాత పేరు మీద ఉన్న భూమిని వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త పేరు మీద మార్చినందుకు మండవల్లి బెనర్జీ కోర్టును ఆశ్రయించగా కోర్టు స్టే ఇచ్చినట్లు తెలిపారు. ఈ విషయం గురించి కుల పెద్దలు తమ మాట వినని పక్షంలో వారి కుటుంబాన్ని మరియు వారి కుటుంబానికి అండగా ఉండే కుటుంబాలను వెలివేస్తామని హెచ్చరించారని అన్నారు. ఇక వాపస్ తీసుకునే కారణంగా 5 సంవత్సరాల నుంచి తమ కుటుంబాన్ని మరియు రాజశేఖర్ కుటుంబాన్ని వెలివేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్పందించిన మంత్రి కొలుసు పార్థసారథి వెంటనే ఐజీ మరియు డీఎస్పీకి ఫోన్ చేసి తగు న్యాయం చేయాలని తెలిపినట్లు బాధితులు తెలియజేశారు. ఈ విషయం గురించి స్పందించిన మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశాల మేరకు ముసనూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గద్దె రఘుబాబు ఆ కుటుంబ సభ్యులను వెంటనే తీసుకుని సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్దకు వచ్చి ఫిర్యాదు చేశారు. కుటుంబాన్ని వెలివేసిన ఘటనపై తెలుగుదేశం పార్టీ ముసనూరు మండల పార్టీ అధ్యక్షుడు రఘుబాబు విలేకరులతో మాట్లాడుతూ ఇక మండవల్లి బెనర్జీ మరియు రాజశేఖర్ కుటుంబాన్ని వెలివేసిన ఘటన అమానవీయమని, సమాజం ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ కుటుంబాలను వెలివేయడం సరైన చర్య కాదని వారన్నారు. చెప్పారు. నిన్న ప్రీతమ నేత మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారి దృష్టికి కొర్లకుంటలో తీసుకురాగా నిన్న ఐజీ గారికి చెప్పి ఐజీ గారితో మాట్లాడి ఇట్లా జరిగింది, దీని మీద చర్యలు తీసుకోమని ఐజీ గారు చెప్పడం, ఐజీ గారిని వీళ్ళని తీసుకెళ్ళి ఐజీ గారితో కలవటం, అక్కడ నుంచి డిఎస్పీ గారిని కలవటం, అలాగే సబ్ కలెక్టర్ గారిని కూడా కలవటం జరిగింది. ముఖ్యంగా మందపాటి బెనర్జీ గారు మరియు మారుమూడి రాజశేఖర్ గారు భూ వివాదం, అసలు ముందు భూ రెవెన్యూ వివాదం ఒక కోర్టు తీర్పు ఇచ్చింది, ఆ కోర్టు తీర్పుని ఇంప్లిమెంట్ చేయమని, అలాగే రాజశేఖర్ గారి భూ వివాదం తప్పు, సరే రాజశేఖర్ గారిదా తప్ప అవతల తప్ప ముందు నలుగురు కూర్చుని రెవెన్యూ రికార్డులో ఏముంది, ఇవాళ ఇతను రెవెన్యూ రికార్డులో వీళ్ళ ఆస్తులు 100% వీళ్ళ నాన్నగారి పేరున ఉన్నాయి, వీళ్ళ తాతగారి పేరు ఉంటే వీళ్ళ తాతగారి నుంచి ఇంకో తాతగారి పేరు మన పేరుకి మారిపోయినాయి. అవి ఎలా మారిపోద్ది? ఒక ఎసెంట్ ల్యాండ్ అంత ఈజీగా డిఫారం ల్యాండ్ గ్రామస్తులు మా చేత సంతకం పెట్టమని మమ్మల్ని బెదిరించి మమ్మల్ని బెదిరించగానే మేము మా తాతగారి ఆస్తి అని మేము సంతకం పెట్టనన్నామండి. పెట్టనన్న తర్వాత వీళ్ళు ఊళ్ళో నుంచి ఏ ఫంక్షన్లకి, దినాలకి, స్వార్థ బంధులకి, పెళ్ళిళ్ళకి ఎవరిని కేకేయమాకండి అని గ్రామస్తులు పెద్దలు తెలియపరిచారండి. అప్పుడు కాడ నుంచి మమ్మల్ని ఊళ్ళో నుంచి వెళ్ళేసి ఏ ఫంక్షన్లకు కూడా మమ్మల్ని కేకేయట్లేదండి. అలాగే మా తాతగారి భూమి మాకు రానివ్వకుండా ఇరు వర్గాలు కలిసి కోర్టుకు వెళ్ళగా కోర్టులో తీర్పు నాకు అనుకూలంగా వచ్చిందని కులంలో పిలిచి కుల పెద్దలైనటువంటి బొద్దుగోడ సుందరం, అతనికి నాకు ఆపోజిట్ క్యాండిడేట్, మిగతా వాళ్ళందరూ కలిసి కుల పెద్దలు కలిసి నన్ను ఈ కేసులన్నీ ఎత్తేసుకోకపోతే కుల బహిష్కరణ చేస్తామని చెప్పేసి అని చెప్పడం జరిగింది. దాని విషయమై చాలాసార్లు నేను ఈ పోలీస్ స్టేషన్ చుట్టూరు అటు ఇటు తిరుగుతుండగా కనీసం నాకు న్యాయం జరిగిన పరిస్థితి పోయిన గత 5 సంవత్సరాలలో. కానీ ఈసారి మన మంత్రి గారు వచ్చి దీని గురించి స్పందించి ఇది చేయటం మూర్ఖత్వం, దీని గురించి తగు న్యాయం చేయాలనే ఉద్దేశం కొద్దిగా డిఐజీ గారికి మన మంత్రి గారు సిఫార్సు చేయడం జరిగింది ఐజీ గారికి. ఐజీ గారు తక్షణమే స్పందించి ఎస్పీ గారికి తెలియజేయడమైంది. కానీ గ్రామంలో ఏ విధంగా ఉందంటే, గ్రామంలో ఒక మంచినీళ్ళకి వెళ్ళలేకుండా, ఒక ప్రార్థనా గుడికి వెళ్ళలేకుండా, అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతూ తోటలోకి వెళ్తాం, కొట్టడం. కానీ ఆ ఊళ్ళో ఉండే కన్నా చాలా ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతున్నాం మేము. ఏ విధంగా అంటే అందరూ కలిసి జడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, గ్రామంలో ప్రెసిడెంట్ కానీ ఈ రకమైన ఇబ్బందులు గురి చేస్తూ మమ్మల్ని చాలా అనేక ఇబ్బందులు, నాతో పాటు ఇంకా కుటుంబాలు కూడా పక్కనే ఉన్నాయి. అది కూడా ఏంటంటే పక్క వాళ్ళ భూమి లాక్కుంటాం. అదేంటంటే వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ ఎన్నికల భాగంలో 14వ వార్డులో ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్తే అఖండ స్వాగతం పలుకుతున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక ఇల్లు కట్టేయలేదని, రేషన్ కార్డు ఇవ్వలేదు అని, ఇక సోనా మసూరి బియ్యము ఇవ్వలేదు, ఉచిత కరెంటు ఇవ్వలేదు, 10 ఏళ్ల కాలంలో ఇవ్వలేనివి మేము 2 ఏళ్లలో చేసామని వారు అన్నారు. నోట్ చేసుకుంటున్నాం. ఈ ఎలక్షన్ కోడ్ అయిపోగానే అవన్నీ కూడా శాంక్షన్ చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నెల 7వ తారీఖు రోజు మన పరిగి పట్టణానికి విచ్చేస్తున్నారు. పరిగి మున్సిపాలిటీలో ఉన్న ప్రజలందరికీ కూడా నా విన్నపం ఏంటంటే, మీరు 10 ఏళ్ల పాలన చూసిర్రు, నా 2 ఏళ్ల పాలన చూసిర్రు. నా యొక్క తమ్ముళ్ళందరూ కూడా ఈసారి కౌన్సిలర్గా నిలబడ్డారు. వాళ్ళను మీరు గెలిపిస్తే మీ పనులు ఇంకా తొందరగా, మీకు పనులు, నాణ్యమైన పనులు జరుగుతాయి. కాబట్టి మీ అమూల్యమైన ఓటును వేయండి. గతంలో మీరు వాళ్ళకి అవకాశం ఇచ్చి చూసిండ్రు, వాళ్ళు ఏం చేసిరో మీరు గమనించారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత పరిగి నుంచి వికారాబాద్ వరకు వయా నస్కల్ 4 లైన్ల రహదారి పనులు ప్రారంభించిన.
నస్కల్ బ్రిడ్జ్ పనులు జరుగుతున్నాయి. అదే పరిగి నుంచి మన షాద్నగర్ వరకు కూడా పనులు జరుగుతున్నాయి. అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ నస్కల్కు తీసుకురావడం జరిగింది. యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ అనేది పరిగి టౌన్లోనే మన తుంకులగడ్డ అని చెప్పి ఆ బ్రిడ్జ్ కూడా నేను గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడే పెట్టినాను. అక్కడ కూడా యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ లోపల పిల్లలకు ఉచితంగా. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడకలపూడి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తడకలపూడి ప్రధానోపాధ్యాయులు అంగలూరి సర్వేశ్వరరావు అధ్యక్షతన 10వ తరగతి విద్యార్థులు ఫేర్వెల్ డే వేడుకల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఈఓ సుబ్బారావు, ఎంఈఓ 2 సిహెచ్ ప్రశాంత్ కుమార్, అభివృద్ధి కమిటీ చైర్మన్ వెలమటి నాగేశ్వరరావు, ఎక్స్ ఎంపీటీసీ బాలిన నాగరాజు, మానవ సేవా స్వచ్ఛంద సంస్థ చైర్మన్ కరుటూరి గంగాధర ప్రసాద్, మెరుగు సుందర్రావు, తడికలపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జాతీయ స్థాయికి ఎన్నిక కావడం ఆనందదాయకమని అందరూ కొనియాడారు. అనంతరం పాఠశాల విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. బాధ్యత తీసుకోరు, లేదా ఆ బాధ్యత తీసుకున్నారని అర్థం ఏంటో తెలుసా మీకు? అది గతంలో కూడా చాలామంది కలెక్టర్లు కూడా చెప్పు వచ్చారు, ఎవరు మా స్కూల్లో పలానా పోతుంది మొన్న గ్యాస్ బండ్ ఎత్తుకుపోయారంటే వాళ్ళు ఏం చెప్తారంటే ముందు పాఠశాల డెవలప్మెంట్ కమిటీ అని ఒకటి ఉంటుంది, అది పెట్టుకోండి అని చెప్తూ ఉంటారు. సో అది ఇక్కడ ఇంకా కంటిన్యూ అవుతుందంటే కనుక మరి ఇక్కడ ఉపాధ్యాయులు, అదేవిధంగా మరి ప్రధాన ఉపాధ్యాయులు, తర్వాత గ్రామస్తుల యొక్క కోఆర్డినేషన్ ఇది. మరి కన్నుల పండుగ జరుగుతున్నటువంటి ఈరోజు పాఠశాల వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి మరి పెద్దలందరికీ నా యొక్క స్వాగతం, సుస్వాగతం. పెద్దలు వెలమటి నాగేశ్వరరావు గారు, మేరు సుందరరావు గారు, హరిబాబు గారు, ఇతర పెద్దలందరికీ నా యొక్క స్వాగతం తెలియజేసుకుంటూ మరి ఈ సందర్భంగా మరి రీసెంట్గా జరిగిన కాంపిటీషన్స్లో మరి మా పాఠశాల రాష్ట్ర స్థాయిలోనే స్వచ్ఛ విద్యా పురస్కారానికి ఎన్నిక కావడం అనేది మా పాఠశాలకు ఎంతో గర్వించదగిన విషయం. దీని వెనుక పెద్దల యొక్క కృషి, ఉపాధ్యాయుల యొక్క కృషి, విద్యార్థుల యొక్క కృషి ఉందని ఈరోజు మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. తడికలపూడి స్కూల్ చరిత్రలో మొదటిసారిగా జాతీయ స్థాయికి ఎన్నిక కావడం అనేది మా గ్రామానికి ఎంతో గర్వకారణం. మరి ఈ సందర్భంగా మా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ జనవరి 5వ తేదీ చలో పోతిరెడ్డిపాడు బహిరంగ సభను విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ నాయకులు పేర్కొన్నారు. ఇక ఎస్పీ ఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో బుధవారం చలో పోతిరెడ్డిపాడు పోస్టర్ను నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు నాగోలపాటి ప్రతాపరెడ్డి, ఎస్సీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి కొండా వెంకటేశ్వర్లు, జెడ్పీటీసీ సభ్యురాలు పెమ్మసాని ప్రసన్నలక్ష్మి, జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ పులిమి రమేష్, అలాగే వైఎస్ఆర్టీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మెట్టుకూరి సుబ్బారెడ్డి మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆపేశారని, రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను ఎండబెట్టాలనే కృతనిశ్చయంతో ఉన్నట్లుగా కనిపిస్తోందని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చేపట్టి 80% పనులు పూర్తి చేశారని, ఈ ప్రాజెక్టు పూర్తయితే రోజుకు 3 టీఎంసీల నీటిని వాడుకునే అవకాశం ఉంటుందని వారు తెలియజేశారు. అది మీ విజ్ఞతకు మేము వదిలేస్తున్నాము. అలాగే ఈరోజు మీ అసమర్థత, దానివల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో అందరికీ తెలుసు. ప్రజల తరఫున మేము ఈరోజు వాయిస్ బయటికి తీసుకొచ్చి మేము మాట్లాడితే మీరు ఎలా అంటే, నిన్న ఒక ఎమ్మెల్యే గారు చెప్పారు ఓపెన్గా ప్రెస్ మీట్లో, మీరు వాయిస్ మాట్లాడితే మేము ఇలాగే మీ ఇళ్ళ మీద పడతాం, మిమ్మల్ని తగలబెట్టేస్తాం అని ఓపెన్గా భాగంగా ఈ పోతిరెడ్డిపాడు దగ్గర ఉండేటువంటి కృష్ణానది జలాల్ని, పోతిరెడ్డిపాడు ఉండేటువంటి హెడ్ రెగ్యులేటర్ దాని యొక్క సామర్థ్యం పెంచినట్లయితే ఆనాడు ఆయన రైతుల యొక్క రాష్ట్రంలో సాగునీరు, త్రాగునీరు అనే ఉద్దేశంతో 11,500 క్యూసెక్ల నుంచి ఇక్కడికి వచ్చేసిన మీడియా ప్రతినిధులందరికీ ఆత్మకూరు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేపు మన ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ముఖ్య నాయకులందరూ రేపు ఉదయం 6 గంటలకి ఏ మండలం నుంచి, ప్రతి ఒక్క మండలం నుంచి వారు బయలుదేరి రేపు ఉదయం 9:30 గంటలకల్లా ఎప్పుడు కూడా ఈ ప్రాజెక్టులను కానీ అభివృద్ధి చేయాలనే ఆలోచన ఎప్పుడూ చేయలేదు. దయచేసి అందరూ గమనించాలి. మన జగన్మోహన్ రెడ్డి గారు అటు రాయలసీమకు కానివ్వండి, ఇటు నెల్లూరు జిల్లాకు కానివ్వండి, సస్యశ్యామలం చేయడం కోసం, మరింత నీటి అవసరాల కోసం తీసుకుని వచ్చినటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకం 3,850 కోట్ల రూపాయలతో 2020 సంవత్సరం మే 20వ తేదీన ప్రారంభించారు. వాస్తవంగా చెప్పాలంటే ఆ ప్రాజెక్టు 80% పైగా పనులు కూడా ఈరోజు పూర్తయి ఉన్నాయి. మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు చావు కబురు చల్లగా చెప్పినట్లుగా అసెంబ్లీ
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండేది కేవలం 3 ఏళ్లు మాత్రమే అని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. 2029లో వచ్చేది తమ ప్రభుత్వమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాగానే వైసీపీ చేస్తున్న ఈ దాడులకు, అక్రమ అరెస్టులకు వడ్డీలతో కలిపి 4 ఇంతలు తిరిగి ఇస్తామని ఆయన మాస్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ నేతల మీద దాడులు చేస్తే భయపడిపోతారు అనుకుంటే ఇది తప్పు అని ఆయన అన్నారు. వైసీపీ కార్యకర్తల విషయంలో అలా ఎప్పుడూ అనుకోవద్దని సూచించారు. బంతిని గట్టిగా కొడితే అంతకు రెట్టింపు వేగంతో తిరిగి వస్తుందని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. వైసీపీ అధినేత తాడేపల్లిలోని తన నివాసం నుంచి గుంటూరులోని మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి ర్యాలీగా వచ్చారు. అనంతరం అంబటి రాంబాబు ఇంటికి వెళ్లి ఆయన సతీమణి, కుమార్తెలను ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా అంబటి నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన జగన్ కూటమి ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీహార్లో ఏం జరుగుతుందో తెలియదు కానీ ఏపీలో మాత్రం జంగిల్ రాజ్ నడుస్తోందని, ఒక భయానక వాతావరణాన్ని సృష్టించారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం పూర్తిగా కూని అవుతోందని ఆయన అన్నారు. 2 ఏళ్ల కాలం అయిపోయింది, ఇక మిగిలింది 3 ఏళ్లు. ఆ తర్వాత ప్రభుత్వం మారుతుందని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్నింటి మీద పూర్తి స్థాయిలో విచారణ ఉంటుందని జగన్ స్పష్టం చేశారు. ఈ విషయం చంద్రబాబు, లోకేష్ సహా అందరికీ చెబుతున్నామని ఆయన పేర్కొన్నారు. అలాగే పోలీసు వ్యవస్థకు కూడా సూచిస్తున్నామని అన్నారు. ఈ విషయంలో ఊరుకునే ప్రసక్తే లేదని జగన్ హెచ్చరించారు. వీళ్ళు అంబటి రాంబాబు అన్నను ఫిజికల్గా కొట్టడం జరిగింది. ఫిజికల్గా ఒక మంత్రిని కొట్టడం, అబ్యూస్ చేయడం. నిజంగా ఏం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను. ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు. దాదాపుగా 200 మంది సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీలు ఇటువంటి వాళ్ళు విఆర్లో ఉన్నారు. మీ ప్రభుత్వంలో మీరు వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టిన పరిస్థితిలో వాళ్ళంతా ఉన్నారు. కేవలం మీకు సంబంధించిన వాళ్ళని కొంతమందిని మాత్రమే సిఐలుగా వేసుకున్నారు, కొంతమందిని మాత్రమే మీకు సంబంధించిన వాళ్ళని డిఎస్పీలను వేసుకున్నారు, డిఐజీలను మీ వాళ్ళని వేసుకున్నారు. ఎస్పీలు గత్యంతరం లేక మీకు ఊడిగం కాస్తా ఉన్నారు. బీహార్లో ఏం జరుగుతా ఉందో నాకు తెలియదు కానీ ఇక్కడ జంగల్ రాజును మీరు సృష్టించి నడిపిస్తా ఉన్నారు అని నేను అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా. ఎల్లకాలం ఇదే మాదిరిగానే జరగదు. 2 ఏళ్ళు కన్ను మూసుకుంటే అయిపోయింది. మరో 3 ఏళ్ళు కూడా కన్ను మూసుకుని కన్ను తెరిచేసరికి మరో 3 ఏళ్ళు కూడా అయిపోతుంది. ఆ తర్వాత వచ్చేది మాత్రం మా ప్రభుత్వం అని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాను, ఆయన కొడుకు చెప్తా ఉన్నాను, ఆయనకు కొమ్ము కాస్తా ఉన్నా ఆయన పార్టీ ఇతర పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాను, ఆయనకు కొమ్ము కాస్తా ఉన్నా ఇలాంటి పోలీసు అధికారులకు కూడా చెప్తా ఉన్నాను. ఎల్లకాలం ఇలా అన్యాయం చేస్తా ఉంటే మాత్రం ఎప్పుడు కూడా దేవుడు చూస్తూ ఊరుకోవడానికి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీకు మొట్టికాయలు పడతాయి. రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటి అన్నిటి మీద కూడా ఎంక్వైరీలు వేస్తాము. వడ్డీతో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అగ్నిగోళంలా మారిన సూర్యుడు, భారత్కు ముప్పు, ఇస్రో కీలక ప్రకటన. వాళ్ళ ముగ్గురు లెంపలేసుకోవాలి, వైఎస్ జగన్ సంచలన డిమాండ్. భారత ఐటీ రంగాన్ని వణికించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఒక్కరోజే 2 లక్షల కోట్ల సంపద ఆవిరి. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 TV న్యూస్.